వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పివి మార్గులు, పలు ఫ్లైఓవర్లను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. జాన్ లో 10 గ్రాముల బంగారం ధర 78,000 ఉండగా డిసెంబర్ 31న 135,880తో ముగించి ఇన్వెస్టర్లకు దాదాపు 78% లాభాలను అందించింది. అటు కిలో వెండి ధర 2025 ప్రారంభంలో 98,000 ఉండగా ప్రస్తుతం 2,58,000కు చేరుకుని 150% పైగా వృద్ధిని నమోదు చేసింది. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేష్ పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీతాదేవి ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 320 రూపాయలు తగ్గి 135,880కి చేరింది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు 2,58,000గా ఉంది. తన కూతురు అంశు భవిష్యత్తుపై నటి మాజీ మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు. అంశు యాక్టర్ కావాలని కోరిక లేదు, సైంటిస్ట్ కావాలనుకుంటోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారించింది. పిల్లలకు భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో స్వేచ్ఛను ఇచ్చాను అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. న్యూ ఇయర్ సంబరాల్లో సామాన్యులను ఇబ్బంది పెట్టే క్యాబ్, ఆటో డ్రైవర్ల ఆట కట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రైడ్ నిరాకరణ, అదనపు వసూళ్లపై ఫిర్యాదులు వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనం నంబరు, సమయం తదితర ఆధారాలతో 94906155 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. టెర్రరిజం పై పోరులో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జమ్మూ అండ్ కాశ్మీర్ గ్రామ రక్షణ గార్డులను నియమించి వారికి శిక్షణ ఇస్తోంది. దోడా, చంబా ఏరియాలో 17 గ్రామాల 150 మంది వీడీజీలకు రైఫిల్స్, వ్యూహాలు, ఆత్మరక్షణ, బంకర్ నిర్మాణం, శత్రువులపై దాడులు చేయడాన్ని నేర్పిస్తోంది. వీరిలో మహిళలు కూడా ఉండటం గమనార్థం. విశ్వనగర దాహం తీర్చేందుకు ప్రభుత్వం మెగా ప్లాన్ సిద్ధం చేసింది. సుమారు 7,360 కోట్ల భారీ వ్యయంతో గోదావరి జలాలను మల్లన్న సాగర్ ద్వారా సిటీకి తరలించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. న్యూ ఇయర్ వేళ మందుబాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్న వారికి ఈ సర్వీస్ అందిస్తున్నామని తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 అర్ధరాత్రి 1 గంట వరకు సేవలు ఉంటాయని పేర్కొనింది. 8977009804 నంబర్లకు కాల్ చేసి ఈ సర్వీసులు పొందవచ్చని వెల్లడించింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల డెలివరీ ఏజెంట్లు ఇవాళ సమ్మె చేయనున్నారు. 1.5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని యూనియన్లు చెబుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్ కంపెనీలు బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. మళ్లీ పనిలోకి రాకుండా ఐడీలు బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. రాజాసాబ్ మూవీతో సంక్రాంతికి అలరించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. తర్వాత కల్కి 2 మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సినీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో కొన్ని రోజులు ఆయన షూటింగ్ కు కేటాయిస్తారని పేర్కొన్నాయి. చాలా కాలంగా పక్కన పెట్టిన భారత బౌలర్ మహ్మద్ షమి విషయంలో బీసీసీఐ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 ఓడిఐ వరల్డ్ కప్ కోసం సెలెక్టర్లు అతడిని పరిశీలిస్తున్నారు. షమి దేశ్వాళి ప్రదర్శన ట్రాక్ చేస్తున్నారని, రీ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు పేర్కొనింది. వందే భారత్ స్లీపర్లు రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో చేపట్టిన స్పీడ్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. మారుతి ఇంటికి ఊహించని గిఫ్ట్ పంపిన ప్రభాస్ ఫ్యాన్స్. దెబ్బకు షాక్ అయిన డైరెక్టర్ ప్రీ రిలీజ్ తర్వాత విడుదల చేసిన ట్రైలర్ మెప్పించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. ఆ ఆనందంలోనే మారుతి ఇంటికి బిర్యానీ గిఫ్ట్ గా పంపించిన అభిమానులు. చెస్ ఛాంపియన్షిప్ లో కాంస్యం గెలిచిన వరంగల్ కుర్రాడు అర్జున్ ఇరిగేసి ప్రధాని మోదీ ప్రశంసల జల్లు. విరిగిన వేలుతో టీమిండియాపై విరోచిత ఇన్నింగ్స్ కట్ చేస్తే కోమాలోకి వెళ్లిన వరల్డ్ కప్ హీరో డానియల్ మార్టిన్. పొట్టకూటి కోసం ఒడిలో బిడ్డతో ఓ తల్లి ఆవేదన, భావోద్వేగానికి గురైన రైల్వే ప్రయాణికులు. భారత చరిత్రలో 2025లో ఎంతో స్పెషల్. అందులో ప్రధాని మోదీ జర్నీ తెలిపే ఫోటోలు వైరల్. మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్ గా హైదరాబాద్ యువతి లయన్ మితాలి అగర్వాల్. భగీరథ్పురలో కలుషిత నీరు కల్లోలం, 8 మంది దుర్మరణం, ఆసుపత్రి పాలైన 64 మంది. ఓజీ సినిమాకు తీసుకున్న 5 కోట్లు రైతులకు ఇచ్చేసానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనగనగా ఒక రాజు రిసెప్షన్ ఈవెంట్ లో డాన్సులతో రచ్చ చేసిన నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి.
ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ న్యూస్. మీ ఊరిలో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మా నెంబర్ 9866696179. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంఎస్ న్యూస్.